అనేక పర్యాయాలు మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం, కానీ అది కొంత మట్టికే పరిమితమైపోతూ ఉంటుంది. అందుకే చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అంటే ఇక్కడేముందండి? యెహోవాను ఆశ్రయించినంత కాలము అంటే ఆశ్రయించని కాలము కూడా ఉంది. ఆశ్రయించిన కాలం ఉంది, ఆశ్రయించని కాలం ఉంది. ఎందుకు యెహోవాను ఆశ్రయించలేదు అంటే అక్కడ వ్రాయబడతా ఉంది. చూడండి 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున స్థిరపడితే అదే ప్రాబ్లం. అందుకే చాలా గవర్నమెంట్ సెక్టార్స్, మరి ముఖ్యంగా బ్యాంకు, ఎల్ఐసి ఇలాంటి సెక్టార్స్ లేదా సివిల్ సర్వెంట్స్ని స్థిరంగా ఒకే చోట ఉంచరు ఎప్పుడు. ఈ బ్యాంకు, ఎల్ఐసి అంటే 3 years పీరియడ్ ఉంటుంది. 3 years అయితే తప్పనిసరిగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి. అదే సివిల్ సర్వెంట్స్కి అయితే అది కూడా ఉండదు. వచ్చి నెలకి ట్రాన్స్ఫర్ చేస్తారో 6 నెలలకు ట్రాన్స్ఫర్ చేస్తారో, ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారో కూడా తెలియదు. ఎందుకు అంటే కారణం ఏంటంటే వారు అక్కడ స్థిరపడకూడదు. స్థిరపడితే నష్టం ఉంది. అక్కడ స్థిరపడితే నష్టం ఉంది. ఏముంది? గర్వం అనేది అక్కడ నాకేంటి అనేటటువంటి స్థితిలోనికి వస్తారు. ఆ కారణం చేత ఇతడేం చేస్తూ వచ్చాడు అంటే మనం గమనిస్తూ ఉన్నాం. ఉజ్జియా ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని మీదే ద్రోహం చేస్తూ వచ్చాడు, తిరగబడ్డాడు, దేవుని మీద ద్రోహం చేస్తూ వచ్చాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీవు నేను కలిగి ఉండేటటువంటి ఈ సాక్ష్యము అనేటటువంటిది ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోనికి ఆహ్వానించామో, ఎప్పుడైతే దేవుని బిడ్డగా నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకుంటూ వచ్చావో, అప్పటి నుండి అంతము వరకు, మరణ పర్యంతము ఆ సాక్ష్యాన్ని అలా కాపాడుకుంటూ ఉండాలే. కానీ మధ్యలో ఏముందిలే, పర్వాలేదులే అని ఎప్పుడైతే మనసులోనికి వస్తుందో తత్ఫలితంగా జీవితం అనేటటువంటిది పాడవుతుంది. దేవునికి దూరమైనటువంటి స్థితి, ఉజ్జియాలాగా జీవితాలు మారిపోతాయి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇక్కడ మనం 3 రకాలైన సాక్ష్యం అంటే, ఒకటి సాక్ష్యము లేని జీవితం, రెండవది సగము కలిగి సగము లేని జీవితం, మూడవది చివరి వరకు సాక్ష్యాన్ని కాపాడుకున్న జీవితం. అందుకే అంటాడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం గనక చూస్తే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనం అక్కడ చూస్తాం. 3వ అధ్యాయంలో గనక మనం చూస్తే 5వ వచనం, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా. ఎప్పటి వరకు అంటే తన చివరి మరణ పర్యంతము కూడా తాను నమ్మకమైనటువంటి తన సాక్ష్యాన్ని తాను కాపాడుకుంటూ వచ్చాడు. నమ్మకమైన తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ? దేవుని ఇల్లంతటిలో. చాలా కఠినమైనది దేవుని ఇంటిలో మనం సాక్ష్యాన్ని కాపాడుకోవటం.
దేవుని సన్నిధిలో మన సాక్ష్యాన్ని కాపాడుకోవటం. ఎందుకు అంటే మనకు తెలుసు, ఈ మోషే జీవితంలోనే దేవుని ప్రజల్ని ఒకే ఒక్క మాట, ద్రోహులారా, ఒకే ఒక్క మాట అన్న కారణం చేత దేవుడు ఎంతటి కఠినమైనటువంటి శిక్ష మోషే జీవితంలో వేశాడు అంటే, ప్రయాసంతా, శ్రమంతా మోషే అనుభవించాడు. అంటే ఆ 40 సంవత్సరాల పాటు దగ్గరగా ఐగుప్తులో నుండి దేవుని ప్రజలైనటువంటి వారిని ఆ యొక్క కనాను దగ్గర వరకు తీసుకురానిచ్చాడు. కానీ ఈలోపు ఎన్ని సణుగులు గొణుగులు, ఎన్ని తిరుగుబాట్లు, ఎన్ని అవమానాలు. ప్రారంభం నుండి చూస్తే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని పర్యాయాలు అవమానాలు. దేవుని ప్రజలు ఎంతగా తిరగబడతా వచ్చారు, ఎన్నిసార్లు సణుగుతూ వచ్చారు, గొణుగుతూ వచ్చారు. మాకు అది లేదు, ఇది లేదు అంటూ ఎంతగా విసిగిస్తూ వచ్చారు. వీటన్నిటినీ మోషే భరించాడు. అయినా కనాను మాత్రం చూడు, అంతే, చాలు, ఎనఫ్, దానిలోకి వెళ్ళొద్దు అన్నాడు. ఇక్కడ చచ్చిపో అన్నాడు, అంతే. ఎంత కఠినమైన మాట. నువ్వు ఇక్కడ చనిపోతావు, పర్వతం ఎక్కువ చనిపోతావు, అంతే. దేవుని ఇంటిలో సాక్ష్యాన్ని కాపాడుకోవటం చాలా కష్టం దేవుని సన్నిధిలో. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నా జీవితాల్లో ఎలాంటి సాక్ష్యాన్ని మనం కలిగిన వారంగా మనం ఉన్నాం. మనము సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉంటేనే దేవునిని గూర్చిన సాక్ష్యాన్ని మనం చెప్పగలం. మనమే సరైనటువంటి సాక్ష్యం లేకుండా ఉంటే మనమెలా ప్రభువుని గురించి ప్రకటించగలం? మనమెలా ప్రభువుని గురించి బోధించగలం? మనమెలా ప్రభువుని చూపించగలం? మన జీవితంలో మనమెలా ఆయన మరణాన్ని ప్రచురపరుస్తాము మన సాక్ష్యం సరిగా లేకపోతే? అందుకే చూడండి, ఇక్కడ మోషే గురించి సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. సంఖ్యాకాండములో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢ భాషతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. చాలు బ్రదర్. దానికి ముందు 6వ వచనం చదవండి. వారిద్దరూ రాగా, ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో మాట్లాడతా. ప్రవక్త ఉంటే అతనితో ఎలా మాట్లాడతా? కలలో మాట్లాడతా. ఇక్కడ మోషేతో ఏమంటా ఉన్నాడు? ముఖాముఖి నేను మాట్లాడతా, అతడు నన్ను నిదానించి చూస్తాడు. అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప ప్రవక్త అయినటువంటి మోషేనే కనానులో ప్రవేశించాల. కారణం ఏంటి? చిన్న మాట. అందుకే ఇక్కడ ఇంకా అంటాడు, అతని గురించి అంటాడు ఏమనంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నా సాక్ష్య జీవితాన్ని ఎలా కాపాడుకుంటా ఉన్నా? నా సాక్ష్య జీవితాన్ని ఎలా కాపాడుకుంటా ఉన్నా? నమ్మకంగా మనం సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటా ఉన్నామా? చూడండి, ఒకవేళ అలా కానట్లయితే
మన యొక్క పరిస్థితి ఏంటి? నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అందుకే అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. అపోస్తల కార్యాల్లో దావీదు విషయమైనటువంటి మాట చూడండి. అపోస్తలుల కార్యాల్లో దావీదు విషయమైనటువంటి మాట 22వ వచనం 13వ అధ్యాయం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చాను. ఎవరినంట కనుగొంది? దావీదుని కనుగొన్నాడు. అంటే కనుగోవాలి అంటే ఏం చేయాలా? కనుక్కోవాలి అంటే ఏం చేయాలా? వెదకాలి. మనం చిన్నప్పుడు చాలామందికి అనుభవం ఉంది. దాగుడు మూతలు, పోలీసు, దొంగ ఆటలాడాం కదా. కనుక్కోవాలంటే వెతకాల. వెతికాడు, వెతికితే దొరికాడు. దావీదు ఎలాంటి వాడంట? ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు. ఎందుకు ఇష్టానుసారుడైన మనుష్యుడయ్యాడు? ఎందుకు మనుష్యుడయ్యాడు ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటే, అక్కడ వ్రాయబడిన చక్కని మాట ఏంటిదంటే, నా ఉద్దేశములన్నీ. అంటే ప్రభు యొక్క ఉద్దేశాలు అతడు ఎరిగితే కానీ మనము చేయలేము. కాబట్టే ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వాడు దావీదు. అంటే ఆయన చిత్తాన్ని ఎరిగి దాని చొప్పున జరిగించేవాడు అనేది మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అనేక పర్యాలు దేవుని చిత్తము అనేది స్పష్టంగా, ఇది దేవుని చిత్తము, జారత్వము దేవుని చిత్తము కాదు. మీరు అపవిత్రులు కాకుండుటయే దేవుని చిత్తం. కొన్ని స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. మరికొన్ని దేవుని చిత్తము అంటే ఏంటో మనము ఎరగాల. అంటే ఆయన మనస్సు ఎరిగితే ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన ఎలాంటి వాడు అనేది ఎరిగితే దాని ప్రకారము నీవు నేను జీవించగలము. అప్పుడు మనము ఆయన ఇష్టులైన వారంగా మనము జీవిస్తాం. కాబట్టి దావీదు యొక్క జీవితంలో దావీదు ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు అంటే, ఆయన ఉద్దేశాల్ని నెరవేర్చేవాడు అనేటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశాల్ని. ఈనాడు నీవు నేను ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం? దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారు అనేదా, లేక స్వచిత్తాన్ని నెరవేర్చేవారు అనేదా? మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకునేవారం అనే సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా, లేక దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారం అనే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం? దావీదైతే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు అనే సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలాంటి సాక్ష్యాన్ని నీవు నేను కలిగి ఉండాలంటే ఇది మనం కలిగి ఉండాల్సిన సాక్ష్యం. మోషే లాంటి నమ్మకమైన సాక్ష్యం. ఎక్కడ? ఆయన ఇంటిలో. ఆయన ఇంటిలో నీవు నమ్మకంగా ఉంటే మరెక్కడా కూడా అపనమ్మకంగా ఉండలేవు. దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండటం నేర్చుకో. దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండటాన్ని అలవర్చుకో. మరెక్కడే కానీ నువ్వు అపనమ్మకంగా ఉండలేవు. ఒకవేళ దేవుని ఇంటిలో నీవు నమ్మకంగా ఉండకపోతే నువ్వు ఎక్కడా నమ్మకంగా ఉండలేవు. నువ్వు ఎక్కడా నమ్మకంగా ఉండలేవు. కాబట్టి మోషే లాంటి నమ్మకమైనటువంటి సాక్ష్యాన్ని కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలా? దావీదు లాంటి దేవుని హృదయానుసారమైనటువంటి ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి వారు వీరు దేవుని బిడ్డలండి.
అని చెప్పగలిగిన సాక్ష్యము మనం కలిగిన వారంగా ఉండాలి. అంత మాత్రమేనా అండి? రండి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనే ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలంటే 11వ వచనంలో వ్రాయబడతా ఉన్నది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ వచనంలో 11వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచుండెను. హేబేలు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడంటే, ఎలాంటి సాక్ష్యం అండి? నీతిమంతుడు. నీతిమంతుడు అనేటువంటి సాక్ష్యం. అయితే మనకు దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, నీతిమంతుడు లేడు ఒక్కడును. అయితే ఆ నీతి ఎలా మన జీవితాలకు ఆపాదించబడతా ఉన్నదంటే, యేసుక్రీస్తుని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి, ఆయన రక్తంలో మనం కడగబట్టాన్ని బట్టి నీవు నేను నీతిమంతులంగా. నీతిమంతులు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు ఏమా? రైచియస్నెస్ని స్పష్టమైన తెలుగులో తర్జుమా చేయండి. నీతిమంతుడు అని ఉంది ఇక్కడ. రైచియస్నెస్ అనేటువంటిది స్పష్టమైన తెలుగులో తర్జుమా చేయండి. వీడు కరెక్ట్రా, వీడురా కరెక్ట్. రైచియస్నెస్. నీతిమంతుడు అంటే ఒక్కొక్క పర్యాయం మనకు సరిగా అర్థం కాకపోవచ్చు, కానీ రైచియస్నెస్ అనేప్పుడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే నోవాహు గురించి ఒక చక్కని మాట రండి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయంలో, ఆదికాండము 6వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో వ్రాయబడింది ఏమంటే చూడండి, తన తరము వారందరిలో, ఎక్కడది? 7వ వచనమా? 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట. ఎవరిలో అంట? వీధిలో వారిలోనా? పట్టణంలో వారిలోనా? ఇంటిలోనా? కాదు, ఆ తరమంతటిలో. ఆ మాట పలకాలి అంటే ఎంత ధైర్యం కావాలండి? ఆ మాట పలకాలి అంటే ఎంత ధైర్యం కావాలి? కానీ దేవుడు పలికాడు నోవాహు గురించి. నోవాహు జీవించినటువంటి ఆ జీవిత కాలం, ఆ తరములో అతన్ని ఏమని పిలిచాడంటే నీతిమంతుడు. రైచియస్ పర్సన్, కరెక్ట్ అయినటువంటి వ్యక్తి. అంటే కరెక్ట్ అయిన వ్యక్తి అంటే అతనిలో సహజంగా పొరపాట్లు లేవని కదండి. ఆ మాట చెప్పాలంటే ఏ వ్యక్తి గురించైనా మనం చెప్పగలమా? ఏ వ్యక్తి గురించైనా చెప్పగలమా? చెప్పలే. కానీ దేవుడు చెప్పాడు కొద్దిమంది విషయంలో. నోవాహు గురించి చెప్పాడు. ఆ తర్వాత హనోక కాదు, తర్వాత హేబేలు గురించి, ఇట్లా కొద్దిమంది గురించి చెప్తూ వచ్చాడు. నీ గురించి, నా గురించి దేవుడు ఏమని చెప్తాడు? నమ్మకమైన వాడని చెప్తాడా? నీతిమంతుడని చెప్తాడా? లేక మరి ఎలా చెప్తాడు? కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, సాక్ష్యము, ఆయనను క్రీస్తుని గురించిన సాక్ష్యం
చెప్పే ముందు ఎలాంటి సాక్ష్యం మనం చెప్పకూడదో మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతమందిని చూసాం? ఇప్పుడు మోషేని చూసాం, తర్వాత దావీదును చూసాం, తర్వాత హేబేలును చూస్తూ వచ్చాం. ఇద్దరు ఒకే కోవ. నోవాహు, హేబేలు ఒకే కోవ, నీతిమంతులు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అంతేకాదు ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఇక్కడే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనే 11వ అధ్యాయంలో ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి. విశ్వాసము లేకుండా, ఆ పై వచనం అండి, ఈ 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవునికి ఇష్టుడై ఉండెను. ఎలా ఇష్టుడై ఉన్నాడు? చక్కగా ఇక్కడ ఒక మాట వ్రాశారు, దేవునికి ఇష్టుడై ఉండెనని ఒక మాట వ్రాశారు. ఎలా ఇష్టుడై ఉన్నాడు అంటే రండి ఇక్కడ చూద్దాం. ఆదికాండములో 5వ అధ్యాయంలో 21వ వచనం, హనోకు 65 ఏండ్లు బతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దేవునితో 24వ వచనం, దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని, అది దేవునికి ఎలా ఇష్టుడుగా ఉన్నాడు. మనం ఎలా ఇష్టలుగా మారతామంటే వారితో వెంబడించటం ద్వారా. దేవునితో నడిచాడు అంటే, దేవునితో నడవటం అంటే సామాన్యమైన విషయమా అండి? దేవునితో నడవటం అంటే ఏంటి? ఒక విషయం చెప్తాను. దేవుడు ఎవరు? దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉండెను. దేవునికి ఉన్న మరొక లక్షణం ఏంటంటే, దేవుడు ఇక్కడే మనం చూస్తాం 6వ అధ్యాయంలో చూడండి. 6వ అధ్యాయంలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఒక మాట చూడండి. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా ఏం చూశాడు? ఊహ చూశాడు. నరుల హృదయములో ఉన్నటువంటి ఊహ చూశాడు. ఆయన ఎలాంటి వాడు? వెలుగై ఉన్న దేవుడు. ఈ రెండు చాలు. మనం ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఆయనతో నడవటం అంటే, ఆయన దగ్గర ఉన్నప్పుడు మన ఊహ ఎట్లా ఉంటుంది? మన ఊహంతా ఈయనకి స్కానింగ్ చేసినట్లుగా క్లియర్ కట్గా, ఎక్కడ ఎలాంటి దాపరికం లేకుండా ఆయన సమస్తాన్ని చూస్తాడు. రెండవది, ఆయన ఉంటే వెలుగే అంటే రహస్యం లేదు, చీకటి లేదు. అందుకే ఎఫెసీ పత్రికలో ఉంది ఏమని అంటే, ముడతైనను కళంకమైనను అట్టిది మరేదైనను లేక. ముడతైనను కళంకమైనను, అనేక పర్యాయాలు మడత పెడతాం. మడతలో ఏం పెడతాం? రకరకాలు దాచిపెడతాం. మడత పెట్టామంటేనే అర్థం మారుతుంది కదా. అంటే అది రహస్యం అనేది అర్థమవుతుంది. మడత పెట్టి ఇచ్చామంటే అది రహస్యం, వేరే వారిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియకూడదనేది అర్థం. అందుకే ప్రభు అన్నది ఏంటంటే ఎఫెసీ పత్రికలో, ముడత అయినను అట్టిది మరేటిదైనా కళంకమైన లేకుండా. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, దేవునితో నడవటం అంటే ఏంటో. ఆయన ఊహ చూసేవాడు, అంటే హానోకు యొక్క ఊహ చూస్తూ ఉన్నాడు. దేవునితో నడిచెను కనుక అతడు కొనిపోబడెను.
ఆయనంటే వెలుగులో నడిచాడు, చీకటి తన జీవితంలో ఏమాత్రము లేదు. అదండి దేవునితో నడవటం అంటే. ఏదో దేవునితో ఉన్నాం, వస్తున్నాం, పోతున్నాం, మందిరానికి వస్తున్నాం, పోతున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానుక వేవి కాదు. దేవుడు నీ నుంచి నా నుంచి ఆశిస్తూ ఉంది ఏంటంటే ఆయనతో. అందుకే తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలు అంటాడు, ప్రభువుకు తగినట్లు. మనకి VBSలో కూడా అదే కదా, ప్రభువుకి తగినట్లు నడక, ప్రభువుకి తగిన నడక. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, హానోకు దేవునికి ఇష్టడుగా ఎప్పుడు ఇష్టడయ్యాడు అంటే తన ఆలోచన, తన నడవడిక దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైంది అంటే తన హృదయం దేవునికి ఇష్టమైంది, తన మనస్సు దేవునికి ఇష్టమైంది. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నా జీవితాలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచన ఎలా ఉంది? నీ తలంపు ఎలా ఉంది? నీ నడత, నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి ఇష్టమైనదిగా ఉందా లేక? కనుకనే హనోకు ఆయనకి ఇష్టడు అని సాక్ష్యం పొందాడు. ఆయనతో నడుస్తూ ఏం చేశాడు? కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే నడుస్తూ భుజాన సంచేసుకొని వెళ్ళిపోలే. ఏం చేశాడు? కుమారులను కుమార్తెలను, అంటే ఫలవంతమైన జీవితం, దేవుడు తనకిచ్చిన జీవితంలో ఫలించాడు, అభివృద్ధి చెందాడు. ఫలించి అభివృద్ధి చెందటము దేవుని ఉద్దేశం. అందుకే మానవుని సృజించినప్పుడు కూడా దేవుడు పలికిన మాట అదే, మీరు ఫలించి అభివృద్ధి చెంది లోకాన్ని నింపండి, విస్తరించండి, విస్తరించండి. అది దేవునికి ఇష్టం. మడిగట్టుకొని మూలన కూర్చోవటం కాదు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం? ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం? ఇంకొక వ్యక్తిని చూపిస్తా, ముగిస్తా. సమయం అయిపోయింది కాబట్టి ఒకే ఒక్క వ్యక్తిని చూపించి ముగిస్తాను. యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 5వ వచనం. 5వ వచనం యోహాను క్షమించండి 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి కనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల. కాబట్టి గాయు తన జీవితంలో ఎలాంటి సాక్ష్యాన్ని పొందాడు అంటే ఇక్కడ అంటా ఉన్నాడు, వారు పరదేశులైనను, తనకు సంబంధించిన వారు కాకపోయినా వారేమనిచ్చాడంటే సాక్ష్యము, నీ ప్రేమను గూర్చి సాక్ష్యం. గాయలో ఉన్న ప్రేమ అంటే ఎంత ప్రేమ చూపిస్తే అంతగా అతని గురించి అక్కడ వెల్లడిపరుస్తారు. ఎంత ప్రేమ చూపించాడో కదా. భోజనం పెట్టగానే ఫ్రూట్స్ ఇచ్చి ఉంటాడు, ఫ్రూట్స్ అయిపోగానే స్నాక్స్ ఇచ్చి ఉంటాడు, స్నాక్స్ అయిపోగానే టీ ఇచ్చి ఉంటాడు కదా. అంటే ఒక విధంగా ఎంత ప్రేమ అంటే అక్కడ ప్రేమ అనేటటువంటి దానిలో ఎంత కేర్ అండ్ కన్సర్న్, అది ఇంపార్టెంట్. ప్రేమ అనే దానిలో మనం ఏదో ఆహా నువ్వు గొప్పడివి, నువ్వు మంచివాడు అని కౌగిలించుకోవడం కాదు. కేర్ అండ్ కన్సర్న్, అది ప్రేమ. కేర్ అండ్ కన్సర్న్ దేవుణ్ణి ఎళ్ళ నా ఎళ్ళ చూపించిన ప్రేమదే.
దేవుడు నీ ఏళ్ళ నా ఏళ్ళ చూపించిన ప్రేమదే. ఆయన కేర్ అండ్ కన్సర్న్ నీ ఏళ్ళ నా ఏళ్ళ ఎంత మహోన్నతమైనది అంటే, నీకు వలె నాకు వలె ఆయన రక్త మాంసములతో జీవించటానికి ఇష్టపడ్డాడు. ఒకసారి ఆ మాట ఊహించుకోండి. ఎక్కడి ఆకాశ మహాకాశాలు పట్టనే ఆ ప్రభువు నీకులాగా నాకులాగా రక్తమాంసములు కలిగినటువంటి జీవితంలోనికి రావటానికి ఇష్టపడ్డాడు అంటే ఎంత ప్రేమ కలిగి ఉంటే, నీవంటే ఎంత కేర్ కలిగి ఉన్నాడో, నువ్వంటే ఎంత కన్సర్న్ కలిగి ఉన్నాడో ఒక్కసారి ఊహించుకుందాం. అలాంటి సాక్ష్యాన్ని నీవు నేను పొందగలుగుతా ఉన్నామా? ఒకవేళ అలా లేకపోతే, ప్రభా ఈ 5 అంతల సాక్ష్యం నేను కలిగి లేను, తండ్రి నన్ను క్షమించు. అట్టి సాక్షి జీవితం కలిగి ఉండి నిన్ను ప్రచురపరిచేవాడనుగా, ప్రచురపరచేదాననుగా ఉన్నట్లుగా సహాయపడు అని ప్రభు పాదాల చెంత క్షమాపణ కోరి ప్రభు వాళ్ళను సమీపించేదాని కొరకై నీవు నేను సిద్ధపడదాం.